హలో అందరికీ. ఉగాది నాడు కొత్త సంవత్సరం మొదలవుతుందని అందరికీ తెలుసు. అయితే తెలుగు సంవత్సరాలు ఎలా పుట్టాయి? 2025 మార్చి 30న ప్రారంభమయ్యే కొత్త సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం. విశిష్టత ఏంటి? విశ్వాసుడు ఎవరు? పురాణాల ప్రకారం ఆయన చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ పురాణాల ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాస అమావాస్య తర్వాత రోజు నుంచి తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది క్రోధినామ సంవత్సరం ముగిసి మనం విశ్వావసునామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. తెలుగు సంవత్సరంలో ఇది 39వ సంవత్సరం అన్నమాట. విశ్వావసు అనే పేరు ఒక గంధర్వుడిది అన్నమాట. ఆయన గొప్ప సంగీత కళాకారుడని బ్రహ్మపురాణం ద్వారా తెలుస్తుంది. ఈయననే త్రేతాయుగంలో కబంధుడు అనే రాక్షసుడిగా అవతరించాడు. కృతయుగంలో గంధర్వుడిగా ఉన్న విశ్వాసుడు శాపం వల్ల త్రేతాయుగంలో కబంధుడు అనే రాక్షసుడిగా అవతరించాడు. రామాయణంలో కబంధుడి ప్రస్తావన కూడా ఉంది. బ్రహ్మపురాణంలో చెప్పిన విధానంగా విశ్వావసు ఒక గంధర్వుడు, మంచి గాయకుడు, నృత్యకారుడు, సంగీతకారుడు. అంతేకాదు ఆయన తన విద్యలతో పాటు అందంగా కూడా ఉండటంతో అప్సరలతో కలిసి జీవించేవాడు. ఈయన తపస్సు చేసి సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి అమరత్వం పొందాడని తర్వాత ఆధ్యాత్మిక వ్యక్తులు చెప్తున్నారు. తనకి చావు లేదని తెలిసాక విశ్వావసు అహంకారిగా మారాడని, ఆ తర్వాత ఇంద్రుడిపైనే దాడి చేశాడట. ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని ఉపయోగించి విశ్వావసు చేతులను తొడలను శరీరం నుంచి తీసేయడంతో తల తొడలు లేకుండా వికృత రూపాన్ని పొందాడట. బ్రహ్మపురాణంలో ఉందని పండితులు చెప్తున్నారు ఇదంతా. ఆ తర్వాత విశ్వావసు అయితే తన తప్పు తెలుసుకొని తనకు ఆహారం తినడానికి ఏదో ఒకటి మార్గాన్ని ఇవ్వమని ఇంద్రుడిని వేడుకుంటాడు. దాంతో ఇంద్రుడు అతనికి 2 పొడవైన చేతులతో పాటు పొట్టపై ఒక నోరు ఇచ్చి శాప విముక్తి ఎప్పుడో జరుగుతుందని కూడా చెప్తాడు. అలా విశ్వావసు కబంధుడి రాక్షసుడిగా జీవించసాగాడు. రాక్షస అవతారంలో అడవుల్లో ఉండే కబంధుడు ఋషిని భయపడుతూ ఉండేవాడట. ఇంద్రుడు ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాలంటే రాముడే రావాలని చెప్పేసి కబంధుడికి తెలుసు. అందుకే అడవిలో తిరుగుతూ ఉంటాడు. సీతను రావణుడు అపహరించుకొని తీసుకువెళ్ళాడు. జటాయువు అనే రాబందు ద్వారా సీత గురించి రాముడు తెలుసుకున్నాడు. అలా సీతను వెతుకుతూ కబంధుడు నివసించే అడవికి చేరుకుంటాడు. వారికి కబంధుడు కనిపిస్తాడు. రాముడు, లక్ష్మణుడు దారికి ఇతను అడ్డుపడతాడనమాట. కోపంతో రాముడు అతని చేతులు నరికివేస్తాడు. తర్వాత అతను తన చితికి నిప్పు అంటించమని చెప్పేసి రాముడిని అడుగుతాడు. రాముడు అలా చేయగానే కబంధుడు రాక్షస రూపం కరిగిపోయి ఆ జ్వాల నుండి విశ్వావసు దివ్య రూపం బయటకు వస్తుంది. అందమైన వస్త్రాలతో చక్కటి రూపంతో స్వర్గం నుండి వచ్చిన రథంతో ఆయన తిరిగి తన గంధర్వ లోకానికి వెళ్ళిపోతాడు. ఆ విశ్వావసు నామమే ఇప్పుడు తెలుగు సంవత్సరాలలో ఒక ఏడాదికి పెట్టుకుంటారని చెప్తారు. తెలుగు సంవత్సరాల పుట్టుక వెనుక మరో కథ ఉంది. నారదుడు ఓసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారిపోతాడు. అలా స్త్రీగా మారాక తను వలచిన ఒక రాజుని పెళ్లి చేసుకుంటాడు. వారికి 60 మంది పిల్లలు పుడతారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఒక యుద్ధంలో చనిపోతారు. ఈ విషయం తెలిసి స్త్రీ రూపంలో ఉన్న నారదుడు చాలా బాధపడతాడు. విష్ణువుని శరణు కోరుతాడు. దాంతో విష్ణువు ప్రత్యక్షమే 60 మంది పిల్లలకి 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని వరమిస్తాడు. ఈ 60 మంది పిల్లల పేర్లే ఈ తెలుగు సంవత్సరాలని కోరుకుంటారనమాట. ఇది 60 పేర్లకి అసలు ఏంది పేరు వచ్చింది. దాని విశ్వావసు నామం మనం ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలో అడుగు పెట్టాము. ఇవి మీకు 60 సంవత్సరాల పేర్లు నేను యాడ్ చేశాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.